ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ను ఓడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జో బైడెన్, కమలా హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 78,68,000కు పెరిగింది. రికవరీ రేటు 92.49% మెరుగుపడిందని ఆరోగ్య శాఖ తాజా నివేదికలో తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో 49,000కు పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం అబుధాబీలో జరిగే 2వ క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ను ఓడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడయ్యారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన అధ్యక్ష ఎన్నికల్లో అనేక మలుపుల అనంతరం బైడెన్ 270 ఎలక్టరల్ ఓట్లతో విజయం సాధించారు. అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో డెమోక్రాట్లకు ఆధిక్యం రావడంతోనే విజయ క్షణాలు చోటు చేసుకున్నాయి. ఎలక్టరల్ ఓట్ల ప్రొజెక్షన్స్ ఆధారంగా జో బైడెన్ను ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా అమెరికా ఉపాధ్యక్ష స్థానం అధిష్ఠించే తొలి మహిళగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా అమెరికా సెనెట్కు సభ్యురాలిగా ఎన్నికైన ఇండో అమెరికన్ మూలాలున్న తొలి మహిళగా ఘనత సాధించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ప్రకటించిన అనంతరం బైడెన్ తమ సందేశంలో అమెరికాకు నేతృత్వం వహించేందుకు ప్రజలు అందించిన మద్దతు తమకు గౌరవప్రదమని తెలిపారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు ఓటు ఎవరికి వేసినప్పటికీ తాను అమెరికన్లందరికీ అధ్యక్షునిగా ఉంటానని బైడెన్ చెప్పారు. కోవిడ్, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాత్యహంకారాలపై చర్య తీసుకునేందుకు ప్రజలు డెమోక్రటిక్ పార్టీకి ఓట్లు వేశారని తెలిపారు. ఓట్ల ద్వారా ఎన్నికైన ఎలక్టరల్ కాలేజ్ ప్రతినిధులు వచ్చే నెల 14న కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. కొత్త అధ్యక్షుడు వచ్చే సంవత్సరం జనవరి 20న ప్రారంభోత్సవం అనంతరం అధికార బాధ్యతలు చేపడతారు. కాగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక రాష్ట్రాల్లో మెయిల్ బ్యాలెట్ పత్రాల సుదీర్ఘ కౌంటింగ్ను సవాలు చేశారు. పెన్సిల్వేనియా, నెవాడా, అరిజోనా మొదలైన రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రచార బృందం తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయపరమైన కేసులు వేసింది. తనకు ఓటు వేసిన వారందరికీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కమలా హ్యారిస్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జోసెఫ్ ఆర్ బైడెన్, కమలా హ్యారిస్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందించారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని, భారత అమెరికా సంబంధాలు మరింత పటిష్టపరిచేందుకు కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా బైడెన్, కమలా హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. భారత్, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య విలువలను అనుసరిస్తూ ప్రపంచాన్ని శాంతియుతమైన, సౌభాగ్యవంతమైన సీమగా చేసేందుకు పాటుపడుతున్నాయని, ఈ దిశగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు రాగల రోజుల్లో మరింత పటిష్టమవుతాయని ఉపరాష్ట్రపతి ట్విట్టర్లో విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్కు మన ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. లోగడ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్న కాలంలో భారత్, అమెరికా సంబంధాలను పటిష్టపరిచేందుకు బైడెన్ కీలకమైన, అమూల్యమైన సేవలందించారని మోదీ ట్వీట్ చేశారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు సమున్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా సన్నిహితంగా పనిచేసేందుకు తాము నిరీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్కు మోదీ అభినందనలు తెలిపారు. ఆమె విజయం యావత్తు భారత్, అమెరికన్ల విజయమని ప్రధాని అన్నారు. ఆమె నాయకత్వంలో, కృషితో భారత్, అమెరికా ఒప్పందాలు మరింత పటిష్టమవుతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కమలా హ్యారిస్లకు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు, వాణిజ్యం, భద్రత మొదలైన అంశాల్లో బైడెన్, హ్యారిస్లతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు. జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ బైడెన్, హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ బైడెన్ భవిష్యత్ సహకారం గురించి ఎదురుచూస్తున్నామని ఆమె ట్వీట్ చేశారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, కెనడియన్ ప్రధాని జస్టిస్ ట్రౌడౌ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి మొదలైన ప్రముఖులు బైడెన్, కమలా హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అడ్వాణీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్దిలో అడ్వాణీ ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని ఆయన అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సమకూరాలని ఆకాంక్షించారు. హోంమంత్రి అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అడ్వాణీ దేశాభివృద్దికే కాకుండా భారతీయ జనతా పార్టీ జాతీయవాద సిద్ధాంతాల విస్తరణలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారని, నిస్వార్థ సేవలందించారని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో పలు అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుల కోసం 614 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల లబ్దిదారులతో ప్రధాని మాట్లాడతారు. సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో, లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి స్థాయి పెంపు, రామ్నగర్ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు, గోవుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు, బహుళ ప్రయోజనాల విత్తన గిడ్డంగి మొదలైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగి రెండవ దశ, సంపూర్ణానంద స్టేడియంలో క్రీడాకారుల గృహ సముదాయం, వారణాసి నగరంలో ఆధునిక విద్యుత్ దీపాల పని, 105 అంగన్వాడీ కేంద్రాలు, 102 గ్రామ్ ఆశయ కేంద్రాలు కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే, శంకుస్థాపన జరిగే ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మోదీ దశాశ్వమేధ ఘాట్, కిడికియా ఘాట్, పోలీసు దళాల బ్యారెక్స్, కాశీ వార్డుల పునరాభివృద్ది మొదలైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 92.49% పెరిగింది. గడిచిన 24 గంటల్లో 49,000 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 78,68,000కు పెరిగింది. వాస్తవ కేసు లోడు మొత్తం కేసుల్లో 6.03% ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,12,000 వరకు ఉన్నాయి. గత 24 గంటల్లో 45,674 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య సుమారు 85 లక్షలకు చేరింది. పరీక్షలు పెంచడం, పాజిటివ్ కేసుల తక్షణ గుర్తింపు, చికిత్స మొదలైన వ్యూహాత్మక చర్యల పటిష్ట అమలు కారణంగా ఎక్కువ మంది వ్యాధి నుంచి కోలుకోవడం, తక్కువ మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతి తక్కువ కోవిడ్ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో మన దేశం ఒకటని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. 1.48% స్థిరంగా కోవిడ్ మరణాల రేటు తగ్గుముఖంగా కొనసాగుతున్నదని ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. భారత్ చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి 8వ సమావేశం మొన్న చుషుల్లో జరిగింది. భారత చైనా సరిహద్దులోని పశ్చిమ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంట బలగాలు వైదొలగాలన్న అంశంపై ఉభయ పక్షాల మధ్య దాపరికం లేని లోతైన నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అబుధాబిలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 2వ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజేత జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడనుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ మొదటి క్వాలిఫైయర్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరాలంటే మరొక అవకాశం ఉంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ను ఓడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జో బైడెన్, కమలా హ్యారిస్లకు అభినందనలు తెలిపారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 78,68,000కు పెరిగింది. రికవరీ రేటు 92.49%కి మెరుగుపడిందని ఆరోగ్య శాఖ తాజా నివేదిక తెలిపింది. దేశంలో గత 24 గంటల్లో 49,000కు పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం అబుధాబిలో జరిగే 2వ క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.